చాకలి వీరుడు. ఒక రాత్రి భయంకరమైన ఉరుములతో, మెరుపులతో ధారాపాతంగా వర్షం కురుస్తోంది. దానికి తగ్గట్టు ఈదురుగాలి కొట్టి అమిత చలి వేస్తోంది. ఇటువంటి వర్షంలో చిక్కుకున్నది ఒక పులి. వానకి తడిసి, చలికి వణుకుతూ, ఎక్కడికి పోవటానికి తోచక ఒక పూరి గుడిసె పంచన నిలబడింది. ఇంతలో ఒక చాకలివాడు పూటుగా తాగి పెద్దగా పాడుకుంటూ గాలివాన సంగతే తెలియకుండా ఆ దారిన వచ్చాడు. ఆ రోజే వాడి గాడిద ఏటో తప్పించుకుని పారిపోయింది. వాడు వానలో పడి వస్తూ గుడిసె పంచన నిలబడి ఉన్న పులిని చూసి తన గాడిదే అనుకున్నాడు. వెంటనే పాడటం ఆపి పులిని సమీపించి, ఆసి నిన్ను నరక, ఇక్కడ దక్కున్నావా? నీకోసం ఊరంతా తిరిగి చచ్చానే, పద ఇంటికి, నిన్నేం చేస్తానో అంటూ ఒక చేత్తో పులి చెవి మెలిపెడుతూ రెండో చేత్తో దాని వీపు మీద చరుస్తూ దాన్ని ఇంటికి తోలుకుపోయాడు. అసలే గాలివానకి సగం చచ్చి ఉన్న పులి వాడి వెంట వెళ్ళింది. చాకలి పులిని గుంజ కట్టేసి ఇంట్లోకి పోయి అన్నం తిని పడుకుని హాయిగా నిద్రపోయినాడు. మర్నాడు తెల్లారి చాకలిది లేచి బయటికి వచ్చి చూసేసరికి గుంజకు పులి కట్టేసి ఉంది. చాకలి దానికి పై ప్రాణాలు పైనే పోయినాయి. అది గబాలున ఇంట్లో దూరి తలుపేసుకుని చాకలాడితో బయట పులి ఉన్న సంగతి చెప్పింది. తాను రాత్రి పట్టుకొచ్చింది పులి అని తెలియగానే చాకలివాడికి కూడా భయం పుట్టి వాడు బయటికే రాలేదు. కానీ కాసేపటికల్లా చాకలివాడు ఇంటి ముందర పులిని కట్టేశాడు అనే వార్త ఊరంతా పాకింది. ఊళ్ళో వాళ్ళంతా వాణ్ణి, పులిని చూడవచ్చారు. వాడి పరాక్రమం చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకి ఆఖరకు రాజుగారికి కూడా చేరింది. ఇంకేముంది, ఈ వింత చూడటానికి రాజుగారే సపరివారంగా బయలుదేరి వచ్చాడు. చాకలివాడికి ఈనాములు ఇచ్చేశాడు. ఏ ఆయుధం లేకుండా అడవిలో ఉండే పులిని పట్టినవాడు ఆయుధాలు ఇస్తే ఎంతకైనా సాధ్యుడే అనుకుని చాకలివాడిని రాజుగారు తన సర్వసేనా నాయకుడుగా నియమించాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే మన రాజుగారి మీదకి శత్రురాజు ఒకడు దండెత్తి వచ్చాడు. ఆ శత్రురాజు మీదకి సైన్యాలు నడపవలసిన బాధ్యత మన చాకలి మీద పడింది. రాజుగారు వాడికి మంచి గుర్రాన్ని కూడా ఇచ్చారు. కానీ మన చాకలి ఎన్నడూ గుర్రం ఎక్కిన పాపాన పోయినవాడు కాడు. అటువంటి వాడు శత్రు సైన్యాల మీదకి సేనలను ఎట్లా నడుపుతాడు? అందుకని రాజుగారితో చాకలి ఏమన్నాడంటే, మహారాజా, ముందుగా నేను వెళ్ళి శత్రు సైన్యాలను రహస్యంగా తనిఖీ చేసి వస్తాను. నాకు 2 రోజులు గడువియండి అన్నాడు. రాజుగారు సరేనన్నారు. చాకలి ఇంటికి వచ్చి ప్రాణం మీదకి వచ్చిందే, ఏమిటి ఉపాయం అని పెళ్ళాన్ని అడిగాడు. ముందు చాకలి కనీసం గుర్రాన్ని ఎక్కడమైనా నేర్చుకోవాలిగా, ఆ పని చేయమని చాకలిది సలహా ఇచ్చింది. పగటిపూట అయితే ఎవరైనా చూస్తారని పొద్దుగూకిన తర్వాత చాకలివాడు ఎంతో కష్టపడి గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు. కానీ ముఖం వెనక్కు తిప్పి కూర్చున్నాడు. ఇట్లా కూర్చోటానికి ఎంతో ప్రయాస అయింది. అందుచేత వాడు మళ్ళా ప్రయత్నించక, గుర్రం పరిగెత్తితే నేను పడిపోతానేమో, నన్ను గుర్రానికేసి గట్టిగా కట్టు అన్నాడు. సరేనని వాడి పెళ్ళం వాడిని గుర్రానికేసి గట్టిగా కట్టేసింది. గుర్రం పరిగెత్తనారంభించింది. అసలే అది ఉత్తమ జాతి గుర్రం. ఎన్ని యుద్ధాలకో పోయి వచ్చింది. బయలుదేరితే బాణంలాగా పోవటం దానికి అలవాటు. అదిగాక దానికి సైన్యాల మీదకి పరిగెత్తడం తెలుసు. అందుచేత అది చాకలివాడిని వేసుకుని శత్రు సైన్యాల మీదకి వాయువేగ మనోవేగాలతో పరిగెత్తసాగింది. ముఖం వెనక్కి తిప్పి ఉండటం వల్ల చాకలివాడికి చాలాసేపు తాను ఏ దిక్కుగా పోతున్నది తెలియలేదు. కానీ దూరాన గుర్రాల సకిలింపులు, జనుల కలకలము వినబడి వాడు వెనక్కి తిరిగి గుర్రం పోతున్న దిక్కు చూసేసరికి శత్రు సైన్యాల డేరాలు వందలాదిగా సైనికులు కనపడ్డారు. వెంటనే మన చాకలికి పై ప్రాణాలు పైనే పోయినాయి. గుర్రం పరుగు ఆపడానికి ఏ ఉపాయము తోచక దారిలో తన పక్కగా అందిన చిన్న తాడి చెట్టును గట్టిగా వాటేసుకున్నాడు. అట్లాగూ ఆ గుర్రం ఆగలేదు. తాడి చెట్టు పెళ్ళగిల్లి చాకలి చేతుల్లోకి వచ్చినా గుర్రం పోతూనే ఉంది. ఆ మసక చీకట్లో మైదానం మీద శత్రు సైనికులకు గుర్రం మీద ఒక మనిషి, వాడి చేతిలో బ్రహ్మాండమైన ఆయుధము కనిపించాయి. అర్ధరాత్రి ఒంటరిగా వచ్చే ఈ వీరుడు మానవమాత్రుడు కాదనుకుని శత్రు సైన్యాలు డేరాలు, గుర్రాలు విడిచిపెట్టి ఎక్కడి వారక్కడ పారిపోయినారు. చాకలి శత్రుశిబిరం చేరేసరికి ఒక్క పురుగు లేదు. గుర్రం ఆగిపోయింది. చాకలిది కట్టిన కట్లన్నీ క్రమంగా ఊడిపోయాయి. చాకలి సొమ్మసిల్లి పడిపోయాడు. మర్నాడు ఉదయం చాకలి రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహాప్రభో, శత్రువులు పిరికివెదవలు నా ఒక్కడి దెబ్బకే తట్టుకోలేక కాలికి బుద్ధి చెప్పారు. మన సైన్యాలు కూర్చొని అవసరమే లేదు అని విన్నవించారు. రాజుగారు పరమానంద భరితుడై చాకలికి ఇంకా మరికొన్ని జాగీర్లు, ధనము ఇచ్చి వాణ్ణి తన వద్దనే ఉంచుకున్నాడు. చాకలి పేరు చెబితే శత్రువులకు హడలైపోవడం చేత ఆ దేశం మీదికి మరెవ్వరూ తిరిగి దండెత్తి రాలేదు.